హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము మార్చి 17వ తారీఖున ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా మనం ఏదైతే జ్ఞానపీఠ్ అవార్డుకి సంబంధించినటువంటి అవార్డు మీద ఒక వీడియో చేయడం జరిగిందండి. సో వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. యాజ్ వెల్ యాజ్ ఆస్కార్ అవార్డ్స్ 2026 98వ ఎడిషన్కి సంబంధించి కూడా మనము ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆస్కార్ అవార్డ్స్ కానివ్వండి, లేకపోతే జ్ఞానపీఠ అవార్డు కానివ్వండి, సో ఈ రెండు కూడా రాబోతున్న ఎగ్జామ్లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండింటి నుంచి. సో ఖచ్చితంగా ప్రాపర్గా వీడియో వినండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని నుంచి 1 or 2 బిట్స్ మ్యాక్సిమం అయితే ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి. సో జ్ఞానపీఠ నుంచి వస్తుంది, ఆస్కార్ అవార్డు నుంచి కూడా వస్తుంది. రైట్. సో ఈరోజు మనము మార్చి 17వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాం, చూడండి. రైట్. సో ఈరోజు ఫస్ట్ వన్ చూద్దాం. మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రైజింగ్ డే అని చెప్పేసి ఏదైతే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిని ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఏవైతే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, ఏదైతే మనకి మాదక ద్రవ్యాలు అని చెప్పేసి అంటామా, వాటి నియంత్రణకు కట్టడి చేస్తూ ఉంటుందండి దీన్ని. మరి దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు సార్ అంటే మే 17వ తారీఖు. సో పర్టికులర్గా మనము 1986 దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే దీనిని ఏర్పాటు చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి అంటాం. దీనిని ఎస్టాబ్లిష్డ్ లేదా ఫార్మేషన్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు 1986 అండి. 1986 మార్చి 17న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అని చెప్పేసి అంటామండి. మరి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి అంటామండి. హోమ్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. మరి ప్రస్తుతం మన హోమ్ అఫైర్స్కి ఎవరు ఉన్నారు సార్ అంటే అమిత్ షా గారు ఉన్నారు. మరి ప్రస్తుత దీని యొక్క హెడ్ అంటే దీనికి ఏజెన్సీ అంటే దీనికి సంబంధించినటువంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అనురాగ్ గార్గ్ అని చెప్పేసి అంటామండి. అనురాగ్ గార్గ్ అని చెప్పేసి అంటాము. సో గార్గ్ అని చెప్పేసి అంటాము. సో ఇవి పాయింట్ ఎప్పటికీ మారితే హెడ్ ఎవరైతే ఉన్నారో ఈయన మారుతారు తప్ప మిగతా ఎవరు మారు. సో దిస్ ఈస్ ద స్టాటిక్. ఎందుకు సార్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రైజింగ్ డే అంటే? సో మార్చి 17వ తారీఖు ఏర్పాటు చేశారు కదా. సో అందువల్ల దీని యొక్క రైజింగ్ డేని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఉద్దేశించి అమిత్ షా గారు ఈరోజు మాట్లాడతారు. అయితే మనం ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనకి డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి అంటామండి. అంటే మన భారతదేశం నుంచి పూర్తిగా మత్తు పదార్థాలను దూరం చెయ్యాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. ఏంటి సార్ ఆ టార్గెట్ అంటే 2047 అని చెప్పేసి అంటామండి. అంటే 2047 కల్లా మన భారతదేశం నుంచి గంజా, కొకైన్, హెరాయిన్ ఇలాంటివి ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వీటిని పూర్తిగా తరిమివేయాలి అనే ఉద్దేశంతో 2047ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీని టార్గెట్ ఏంటి సార్ అంటే డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి అంటామండి. డ్రగ్ ఫ్రీ ఇండియా అనేటువంటిది ఒక టార్గెట్గా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా. సో మనకి ఈగల్ అనేటువంటి ఒక ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. వివిధ రాష్ట్రాలలో కూడా కొన్ని టాస్క్ ఫోర్సెస్ని లేదా సపరేట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాల నుంచి యువతని కాపాడుతూ ఉన్నారు. సో మరి దీనివల్ల చాలా వ్యాధులకు కూడా గురై చనిపోతున్నారు ఈ డ్రగ్స్ వాడటం వల్ల. సో అందువల్ల ఈ యొక్క డ్రగ్ ఫ్రీ ఇండియా టార్గెట్ ఎప్పుడంటే 2047 అని చెప్పేసి అంటాం. 2047 అనగానే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేటువంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవిత బీమాను కలిగి ఉండాలని చెప్పేసి IRDA వారు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి 2047 టార్గెట్. అదేవిధంగా వికసిత భారత్ అంటే ప్రజెంట్ మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. దాన్ని అంటే డెవలపింగ్ నుంచి డెవలప్డ్ తీసుకెళ్లాలంటే సో 2047 టార్గెట్. అదేవిధంగా రక్తహీనత అని చెప్పేసి అంటామండి. సో మనకి ఆ రక్తహీనతను తగ్గించడం కూడా మనకి ఎరాడికేషన్ ఆఫ్ ద హిమోఫీలియా అని చెప్పేసి అంటామండి. సో ఆ రక్తహీనతను కూడా 2047 కల్లా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో దాంతో పాటుగా మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది ఏ మినిస్ట్రీ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకు సార్ మనము ఈ యొక్క రైజింగ్ డే చదువుకోవాల్సి వచ్చింది అంటే ఇదిగోండి ఈ డ్రగ్స్ ఉన్నాయి చూసారా,
ఈ డ్రగ్స్ ఇటీవల కాలంలో బాగా విపరీతంగా పట్టుబడుతున్నారు. సో దీని నుంచి యువతను కాపాడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా కండక్ట్ చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇట్ ఈస్ బెటర్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము. సో ఖచ్చితంగా కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, మెయిన్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ ఫస్ట్ చదువుకోవాలండి. ఆ తర్వాత ప్రియారిటీ కొంతవరకు ఉంటుందండి. ఆ తర్వాత మిగిలిపోయి చదువుకోవాలి. ఆ తర్వాత ఇంక లీస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ లాంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి 3 layers ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేవి 3 layers ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఏంటి సార్ అంటే మెయిన్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంటామండి. సార్ మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్ అంటే, మనం ప్రీవియస్ పేపర్లు చూస్తే రిపీటెడ్గా ప్రతిసారి ప్రతి ఎగ్జామ్స్లోనూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ యొక్క అంశం మీద కరెంట్ అఫైర్స్ అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ అవార్డ్స్ కానివ్వండి, భారతరత్న కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఖేల్రత్న అవార్డ్స్ కానివ్వండి, ఓకేనా, కేంద్ర సాహిత్య అకాడమీ కానివ్వండి, జ్ఞానపీఠ కానివ్వండి, సరస్వతి సమ్మాన్ అవార్డు కానివ్వండి, గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, వరల్డ్ స్టాటిస్టిక్ ప్రైజ్ కానివ్వండి, గాంధీ పీస్ ప్రైజ్ కానివ్వండి, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కానివ్వండి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయండి. సో అవి మెయిన్గా కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్సార్ సైట్స్ కానివ్వండి, ఓకేనా, అదేవిధంగా ప్రాజెక్ట్ చీతాస్ కానివ్వండి, అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, ఎలిఫెంట్స్ కానివ్వండి, అదేవిధంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, ఇలాంటివి కొన్ని మెయిన్వి ఉంటాయండి. సో అవి దీనికి ఎందుకు వస్తాయి. ఆ తర్వాత సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే కొంచెం ప్రియారిటీ అండి. అంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, రిపీటెడ్గా అడగర్లే కానీ సో ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఐటమ్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో అలాంటివి అంటే ఏంటి సార్ అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడి పేరిచ్చి ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, లేదా ఒక ట్రోఫీ పేరిచ్చి ఏ ఆటకి సంబంధించినటువంటి వ్యక్తి, లేదా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, సో ఆయనకు మరో పేరేంటి, నేమ్ చేంజెస్ ఏంటి, ఇలాంటివి ఈ లేయర్లోకి వస్తాయి. సెకండ్ లేయర్ అని చెప్పేసి అంటామండి. సో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. థర్డ్ ఏంటి సార్ అంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతీగా అంటే ఒక్కొక్కసారి ఆ టైంకి ఆ ఎగ్జామ్కి అవి అడుగుతారు. ఓకేనా. సో ఇది మనకు లాస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇలా ఇక్కడే మనకి 80% సక్సెస్ వచ్చిందండి. మిగతా రిమైనింగ్ ఇవి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్స్. నేను చెప్పేవన్నీ కూడా వీటిని బేస్ చేసుకునే చెప్తున్నానండి. సో ఓకేనా, రైట్. సో మరి దీనికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. మరి దీనికి సంబంధించి ఫస్ట్ నేను బేస్ చెప్తా చూడండి. కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది, ఓకేనా, కొంచెం టైం తీసుకుంటుందండి. అయినా పర్లేదు, మనకి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ఎగ్జామ్లో మార్క్ రావాలి. అది నా కాన్సెప్ట్. ఇక్కడ నేను టైం చూడటం లేదు. సో కొంచెం టైం తీసుకుంటుంది, ముందే చెప్తున్నాను. ఏంటి సార్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. మామూలుగా మన భారతదేశంలో ఏదైతే హయ్యెస్ట్ హానర్ ఏంటి సార్, సివిలియన్ హానర్ అంటే భారతరత్న. మరి మన భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ప్రపంచవ్యాప్తంగా అయితేనేమో ఆస్కార్ అవార్డ్స్, ఓకేనా. అదేవిధంగా మన భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్, జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి మనం మాట్లాడుకుందామండి. ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశంలో సాహిత్య రంగంలో లిటరేచర్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి 6. సో మనకి వైరముత్తు గారు తీసుకోవడం జరిగిందని చెప్పేసి అది వారు అనౌన్స్మెంట్ చేశారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. మరి ప్రపంచంలో సాహిత్య రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్, బూకర్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి. సో బూకర్ ప్రైజ్ 2 ఉంటాయి. బూకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి అంటామా. అవి సాహిత్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ హానర్. మరి మన భారతదేశంలో ఇప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడదామండి. అసలు భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే హయ్యెస్ట్ హానర్ ఏంటి సార్ అంటే అతిపెద్ద అవార్డు ఏంటి సార్, నోబెల్ అవార్డు అండి. నోబెల్ అవార్డు ఇంకంతే, అదే హయ్యెస్ట్. ఓకేనా. అది 6 ఫీల్డ్లో ఇస్తారు, అది వేరే విషయం. సరే, ఇప్పుడు మన భారతదేశంలో లిటరేచర్లో ఇచ్చేటువంటి హయ్యెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు. ఆ తర్వాత రెండవ లేదా సెకండ్ హయ్యెస్ట్ హానర్ ఏంటి సార్ లిటరేచర్లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే జ్ఞానపీఠ ట్రస్ట్ అయితే ప్రజెంటెడ్ బై భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అని చెప్పేసి అంటామండి. అది ఒక్కరికే ఇస్తారు, కొన్ని సందర్భాలలో ఇద్దరు కూడా ఇస్తారు. ఓకేనా, రైట్. మరి ఇదేంటి సార్ అంటే ఇది మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి 22 లాంగ్వేజెస్, ఏదైతే మన షెడ్యూల్లో గుర్తించినటువంటి 22 లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ, అంటే మొత్తం 24 భాషల్లో 24 మంది కవులు సెలెక్ట్ చేస్తారండి. అంటే 24 మంది పోయిట్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే 24 మంది పేర్లు వస్తాయి దీంట్లో. మళ్ళీ వాళ్ళు రచించినటువంటి బుక్స్ 24 వస్తాయి.
అంటే ఈ యొక్క 24 ఈ యొక్క 24 48 పేర్లు మనం గుర్తుంచుకోవాలా సార్? అన్ని చదవకూడదని, కొన్నే చదవాలి. అవేంటో డిస్కస్ చేద్దాం. సో మరి మన భారతదేశం నుంచి హైయెస్ట్ ఆనర్ అని చెప్పేసి అన్నాం, ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాం. దీనిని ఇండియాస్ ఓకేనండి. సో మనకి ఇండియాస్ నేషనల్ లెటర్స్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. మరి దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ అంటే డిపెండ్ ఆన్ మనకి ప్రైజ్ని బట్టి ₹1,00,000 ఉంటుంది, 50,000 రూపాయలు కూడా ఉంటుందండి. మాక్సిమం ₹1,00,000. కొన్ని దీంట్లో మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. ఆ కేటగిరీస్కి అయితే 50,000. సో కొన్ని అవార్డ్స్కి అయితే మాత్రం ₹1,00,000 అని చెప్పేసి అంటాం. మరి దీన్ని ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మన బేసిక్ గా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్. సరే, ఇప్పుడు ఆ బేసిక్ పాయింట్స్ నేను అవి ఇప్పుడు ఏవైతే మీకు చెప్పానో అవి నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తాను చూడండి. రైట్. సో ఇతని గురించి మనము నందిని సిద్ధారెడ్డి గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. రైట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏమంటాం సార్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటున్నానండి. ఏంటండి? సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పేసి అంటామండి. సాహిత్య అకాడమీ అని చెప్పేసి అంటామండి. అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. దీనిని ఏమంటాం సార్ అంటే ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని చెప్పేసి అంటాం. అకాడమీ ఆఫ్ లెటర్స్ అని చెప్పేసి అంటామండి. లెటర్స్ అని చెప్పేసి అంటాము. ఫస్ట్ పాయింట్. సో దిస్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ హానర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి హైయెస్ట్ హానర్ అని చెప్పేసి అంటాం. లిటరరీ అవార్డ్ అని చెప్పేసి అంటాం. హైయెస్ట్ లిటరరీ అవార్డ్ అని చెప్పేసి అంటాము. అవార్డ్ ఆఫ్టర్ జ్ఞానపీఠ్. ఫస్ట్ ఏంటి సార్ అంటే ఆఫ్టర్ జ్ఞానపీఠ్. అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. మరి వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్? ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు సార్ అంటే 1954 అండి. సో మార్చి 12వ తారీఖున. ఇయర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రజెంటెడ్ బై ఎవరు సార్ అంటే ప్రజెంటెడ్ బై ఏంటి సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రజెంట్ చేస్తుంది. మొత్తం ఎన్ని కేటగిరీస్ లో లేకపోతే ఎన్ని లాంగ్వేజెస్ లో అంటే మొత్తం 24 లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటామండి. లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటాం. సో వాటిల్లో షెడ్యూల్ 8 లో ఉన్నటువంటివి 22, వాటితో పాటు అదనంగా ఇంగ్లీష్ ఒకటి అండ్ రాజస్థానీ అని చెప్పేసి అంటామండి. సో ఈ రెండింటికి ఇస్తారు. మరి ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరన్నారు సార్? మాధవ్ కౌశిక్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ అని చెప్పేసి అంటామండి. సో మనకి మాధవ్ కౌశిక్ అని చెప్పేసి అంటాము. వారు మనకి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో మనకి కుముదు శర్మ అని చెప్పేసి అంటామండి. మరో వ్యక్తి వచ్చేసరికి కుముదు శర్మ అని చెప్పేసి అంటాము. శర్మ గారు ఈయన కేంద్ర సాహిత్య అకాడమీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఏంటండి? ఈయన వైస్ ప్రెసిడెంట్. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పింది కేంద్ర సాహిత్య అకాడమీ గురించి చెప్పాను. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనేది అటానమస్ బాడీగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరే, బట్ స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరే, బట్ అది స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థ. సో దీన్ని ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అంటారు. సెకండ్ హైయెస్ట్ హానర్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు చేస్తారు? ఎన్ని లాంగ్వేజెస్ లో? ప్రెసిడెంట్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఓకే, బాగానే ఉంది. మరి కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. సో ఈ అవార్డ్స్ ఇవ్వడంలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. చూడండి. సో అవేంటో చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. చూడండి, ఏంటి సార్ ఆ కేటగిరీస్ అని చెప్పేసి అంటామండి. కేటగిరీస్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ ఆ కేటగిరీస్? ఒకసారి మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసరికి సాహిత్య అకాడమీ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డ్. సో ఫెలోషిప్ అని చెప్పేసి అంటామండి. ఇదొక విభాగం కింద ఇస్తారండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి సాహిత్య అకాడమీ. సో మనకి ట్రాన్స్లేషన్ ప్రైజ్ అని చెప్పేసి అంటామండి. ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇదొకటి, ట్రాన్స్లేషన్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. ఇదొకటి. సో థర్డ్ వన్ చూసినట్లయితే సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. యువ పురస్కార్ అని చెప్పేసి అంటామండి. పురస్కార్ అని చెప్పేసి ఇదొక విభాగంలో ఇస్తూ ఉంటారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి సాహిత్య అకాడమీ యువ కదా అండి, బాల సాహిత్య పురస్కారము అని చెప్పేసి అంటామండి. ఏంటంటే ఇంకోటి బాల్ సాహిత్య పురస్కార్ అని చెప్పేసి అంటామండి.
పురస్కార్ అని చెప్పేసి అంటాం, ఇదొక విభాగం. సో 5th వన్ వచ్చేసరికి సో మనకి సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి, మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం, ఇదొక విభాగము. చూడండి మొత్తము 5 విభాగాల్లో ఇస్తారు. సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఫర్ ఫెలోషిప్, కేంద్ర సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ ప్రైజ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్, కేంద్ర సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో మొత్తం 5 విభాగాల్లో ఇస్తారు. సో ఫస్ట్ నేను ఇదిగోండి ఈ 2 గతంలో ఈ 2 ఏవైతే ఉందో యువ పురస్కారు అండ్ బాల సాహిత్య పురస్కారం అని చూసారా. ఇప్పుడు నేను 2025కి సంబంధించి మాట్లాడుతున్నాను. 2026 ఇంకా రాలేదు. 2025 గురించి అంటే 2026లో అనౌన్స్మెంట్ చేసిన 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఇవి. సో ఇవి 2 గతంలో ఏంటవి, యువ పురస్కారు బాల సాహిత్య పురస్కారం ఏమన్నా చూసావా, ఈ 2 కూడా 2025వ సంవత్సరానికి అనౌన్స్మెంట్ చేశారు, వాళ్ళకి అవార్డులు కూడా ఇచ్చేశారండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇదిగోండి మెయిన్ అవార్డ్స్. ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసేవి ఇదిగోండి ఈ అవార్డ్స్. ఇవి కూడా 2025కి సంబంధించి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. రేపు మార్చి 31, రేపు మీన్స్ ఈ మంత్ ఎండింగ్ మార్చి 31వ తారీఖున ఈ అవార్డ్స్ ని ఢిల్లీలో ప్రదానం చేయబోతున్నారు. గతంలో వీటిని చేశారు. ఇక 25కి సంబంధించి ఎన్ని రావాలి, ఈ 2 కేటగిరీస్ రావాలి. ఈ 2 ఇంకా రాలేదు. ట్రాన్స్లేషన్ అంటే అనువాదము, అంటే ఏదైనా ఒక భాషలో ఉన్నటువంటి నవల్ని మరొక భాషలోకి తర్జుమా చేసినటువంటి అంటే అనువాదకులకు ఇచ్చేటువంటి కేటగిరీ ఇది. ఇదేంటి సార్ యువ పురస్కారము బాల సాహిత్య పురస్కారం అంటే, సో దీంట్లో ఎవరైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ ని బేస్ చేసుకొని ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారండి. అంటే యువ పోయట్స్ ను మన ఎంకరేజ్ చేయడం కోసము ఈ కేటగిరీస్ ఇస్తూ ఉంటారు. ఈవెంట్స్ ఆర్ మెయిన్స్ అని చెప్పేసి అంటామండి. ఇవి మొత్తము డిఫరెంట్ కేటగిరీస్ లో అంటే 24 మంది చెప్పాం కదా. సో 24 లాంగ్వేజెస్ లో 24 మందికి ఇస్తారు. కానీ ఇవి ఇలా కాదండి. సో ఇవి కూడా అలానే ఇస్తారు, బట్ కాకపోతే మరి ఏజ్ బేస్ చేసుకొని ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇవి కూడా మనం గతంలో చెప్పాం, ఇప్పుడు వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 2 చూసారా, ఇవి ఇంకా అనౌన్స్మెంట్ చెయ్యలేదు. సో 2025 ఇంకా రాలేదు అంటే అనౌన్స్మెంట్ చెయ్యలేదు. వస్తే మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ 3 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ 2 మాట్లాడుకుందాం. యువ పురస్కారం బాల సాహిత్య పురస్కారం గురించి మాట్లాడుకుందాం. సో మనకి యువ పురస్కారం అని చెప్పేసి అన్నామండి. ఇందాక ఏం చెప్పాము, యువ పురస్కారం అని చెప్పేసి అన్నామండి. యువ పురస్కార్ 2025 అని చెప్పేసి అన్నాం. మరి యొక్క యువ పురస్కారాన్ని సో మనకి తెలుగులో ఓకేనా, ఇంక మళ్ళీ దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండదండి. తెలుగు అంటే ఏపీ వారు ఉండొచ్చు, తెలంగాణ వారు ఉండొచ్చు, కవులు. రైట్. సో మనకి తెలుగుకు సంబంధించి ఎవరికి ఇచ్చారు సార్ అంటే మై రావణ అని చెప్పేసి ఏదైతే మనకి ఒక నావెల్ ఉంటుందండి. సో మనకి మై రావణ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక నోవెల్ అని చెప్పేసి అంటామండి. ఎవరికి ఇచ్చారు సార్, ప్రసాద్ సూరి అని చెప్పేసి వీరికి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రసాద్ సూరి అని చెప్పేసి అంటాము. ఏపీకి సంబంధించండి, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈయన ప్రసాద్ సూరి అని చెప్పేసి అంటాము. ప్రసాద్ సూరి అని చెప్పేసి అంటామండి. వీరు ఏపీకి సంబంధించినటువంటి కవి, విశాఖపట్నం అండి, వీరికి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ మరి ఆ తర్వాత ఇక మళ్ళీ దీంట్లో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. ఓకేనా. స్టేట్ గవర్నమెంట్ జాబ్లు అయితే ఓన్లీ మన తెలుగు చదువుకుంటే సరిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అనుకోండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా ఎగ్జామ్స్ అనుకోండి, ఎస్ఎస్సి లైక్ దట్, అలాంటివి అయితే హిందీ ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి, కండిషన్ అప్లై. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి సార్ యువ పురస్కారానికి సంబంధించింది. మరి ఆ తరువాత మళ్ళీ దీనికి ఒక జ్యూరీ కూడా ఉంటుందండి. సో మళ్ళీ దీనికి ఒక జ్యూరీ కూడా ఉంటుంది, కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీని బేస్ చేసుకొని మరి ఏ కమిటీ వారు వీళ్ళు సెలెక్ట్ చేశారని కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ అంటే గతంలో చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది యువ కదా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి బాల సాహిత్య పురస్కారం అని చెప్పేసి అంటామండి. బాల సాహిత్య పురస్కారము అని చెప్పేసి అంటామండి. అంటాము. ఇదేంటి 2025. ఇది మనకి ఎవరు సార్ అంటే కబుర్ల దేవత అని చెప్పేసి అంటామండి. మరి తెలుగుకు సంబంధించి ఎవరు సార్ అంటే
కబుర్ల దేవత, కబుర్ల దేవత అని చెప్పేసి అంటామండి. కబుర్ల దేవత అని చెప్పేసి గంగిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి అండి. సో మనకి కబుర్ల దేవత అనేటువంటిది ఒక స్టోరీ అండి, ఒక స్టోరీ అని చెప్పేసి అంటాము. ఇది ఒక స్టోరీ. ఈ స్టోరీని రచించింది ఎవరు సార్ అంటే గంగిశెట్టి శివకుమార్ అని చెప్పేసి అంటామండి. గంగిశెట్టి శివకుమార్ అని చెప్పేసి అంటామండి. శివకుమార్ అని చెప్పేసి అంటాము. సో వీరు ఈ యొక్క కబుర్ల దేవత అనే దానికి సో మనకి అందుకోవడం జరిగింది. వీరు కూడా ఏపీఏనండి, నెల్లూరుకు సంబంధించినటువంటి పర్సన్, నెల్లూరు. ఓకేనా. సో వారైతే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అంటే 2025వ సంవత్సరానికి సంబంధించి యువ పురస్కారు, బాల సాహిత్య పురస్కారు తెలుగులో ఏపీకి సంబంధించిన వ్యక్తులకే వచ్చాయి. సో ఒకళ్ళేమో ఇదిగో మరికి మైరావణ అనే ఒక నోవెల్కి గాను ప్రసాద్ సూరి గారికి రావడం జరిగింది. కబుర్ల దేవత అనేటువంటి స్టోరీ విభాగంలో మనకి గంగిశెట్టి శివకుమార్కి రావడం జరిగింది. ఓకేనా, రైట్. సో మరి వీటికి సంబంధించి ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి. ఓకేనా. సో అది మళ్ళీ దీనికి ఎంపిక కమిటీ చేయడానికి 3 సభ్యులతో కమిటీ ఉంటుంది. సో దీనికి కూడా జ్యూరీ కమిటీ అంటాం, వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, అవి మన గతంలో డిస్కస్ చేసాం. సరే, ఇవి 25కి సంబంధించి ఇదిగోండి ఈ రెండు ఇప్పుడు నేను మాట్లాడుతుంది దీని గురించి అండి. సో మనకి మెయిన్ అవార్డ్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏంటి సార్ అంటే మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అంటున్నారండి. మెయిన్ అవార్డ్స్ అని చెప్పేసి అవార్డ్స్ ఏంటది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి చెప్తున్నాను. ఏ సంవత్సరానివి? 2025కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. రైట్. సో మరి దానిలో చెప్పాం కదా మొత్తం 24 మంది ఉంటారు అని చెప్పేసి. ఆ 24 మందికి సంబంధించి తెలుగులో ఎవరికి వచ్చింది సార్ అంటే ఇదిగోండి. సో తెలుగులో వచ్చింది ఎవరు సార్ అంటే తెలుగులోకి వచ్చింది ఎవరు సార్ అంటే ఇదిగోండి వీరికి రావడం జరిగింది. సో మనకి నందిని సిద్ధారెడ్డి అని చెప్పేసి అంటాం. ఆయన పేరు గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే ఆయన పేరు సరికి సో మనకి నందిని సిద్ధారెడ్డి అని చెప్పేసి అంటాము. సో వారిని ఎంపిక చేశారు. వారు రచించినటువంటిది ఇదిగోండి అనిమేష అని చెప్పేసి అంటాం. చూడండి. సో ఏంటి సార్ అంటే అనిమేష అని చెప్పేసి అంటాము. అనిమేష అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే రెప్పలు వాల్చనిది అని చెప్పేసి దాని మీనింగ్ అండి. ఏంటి సార్ అంటే రెప్పలు వాల్చనిది అని చెప్పేసి అంటారంట. ఏంటంటే రెప్పలు అంటే మన కని రెప్పలు అంటాం కదా, రెప్పలు వాల్చనది అని చెప్పేసి దీనికి అనిమేష. సో ఇదేంటి సార్ అనిమేష అనేది? సో ఇది ఏ విభాగంలో సెలెక్ట్ అయింది ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ కేంద్ర సాహిత్య అకాడమీ మెయిన్స్ అవార్డు తెలుగు భాషలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. సో వీరు ఏ రాష్ట్రం సార్ అంటే తెలంగాణ, ఏపీ కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సో పర్సన్. సో వీరి సిద్దిపేట జిల్లా అండి. ఏ పేట? సిద్దిపేట డిస్టిక్ అని చెప్పేసి అంటామండి, సిద్దిపేట జిల్లా. సో ఈ సిద్దిపేట జిల్లాకి సంబంధించి సో కొండపాక బందారం అనేటువంటి విలేజ్కి సంబంధించినటువంటి పర్సన్. సో విలేజ్ అవసరం లేదు కానీ స్టేటు డిస్టిక్ గుర్తుంచుకోండి, సిద్దిపేట తెలంగాణ. వీరిని సెలెక్ట్ చేశారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2025 మరి దీనికి సంబంధించి రైట్ ఒకసారి చూడండి. సో మరి వీటికి సంబంధించి అస్సామీ, బెంగాలీ, బోడో ఇట్లా మొత్తం ఉంటాయండి. ఇవన్నీ మనకు అవసరం లేదండి. సో ఫస్ట్ ప్రియారిటీ మన తెలుగు. చెప్పాం కదా స్టేట్ గవర్నమెంట్ జాబ్లు అయితే మన తెలుగు, ఒకవేళ సెంట్రల్ అయితే మహా అయితే హిందీ ఒకటి చూసుకోండి, ఇంగ్లీష్ ఒకటి చదవండి సరిపోతుంది. ఓకేనా. సో స్టేట్ గవర్నమెంట్స్ లైక్ డిఎస్సి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి అయితే మన తెలుగు ఏంటో చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఎందుకైనా మంచిది జస్ట్ ఒక లుక్ హిందీ వేయండి, ఎందుకంటే హిందీ అనేది కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇదిగోండి మనకి మెమొరీ ఏంటండి జీతేజీ అలహాబాద్ అని చెప్పేసి మెమొరీ కేటగిరీలో గుర్తించడం జరిగింది. మమతా కళ్యా అనేటువంటి ఆధరు సో దీనికి ఈ యొక్క హిందీ విభాగంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. చాలు, హిందీ ఒక్కటి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఎందుకైనా మంచిది. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి క్రిమ్సన్ స్ప్రింగ్ అని చెప్పేసి నోబెల్ విభాగంలో నవతేజ్ సర్నా అని చెప్పేసి వారు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఇంగ్లీష్లో నోవెల్ ఏంటి, ఆ నోవెల్ యొక్క ఆధర్ ఎవరు చదువుకోవాలి. సో హిందీలో
నావల్ ఏంటి అంటే నావల్ మీన్స్ ఏ కేటగిరీ అని వాళ్ళ యొక్క టైటిల్, ఆ పుస్తకం పేరండి. ఇవి వచ్చేసరికి ఏ కేటగిరీలో అంటే నోవెల్ కేటగిరీలోనా, పొయిటరీ కేటగిరీలోనా, లేకపోతేనేమో షార్ట్ స్టోరీ విభాగంలోనా అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? సో వాటిల్లో మనము జీతేజీ అలహాబాద్ మెమరీ విభాగంలో మమతా కలియా గారు సెలెక్ట్ అవడం జరిగింది. రైట్. సో ఇప్పుడు మనం తెలుగుకు సంబంధించి చూద్దాం. చూడండి, ఇదిగోండి తెలుగు ఎక్కడుంది. సో మనకి తెలుగు ఎక్కడుంది, ఇదిగోండి అనిమేష అని చెప్పేసి అంటాం. ఏ విభాగంలో? పొయట్రీ. చాలా చాలా ఇంపార్టెంట్. అనిమేష అందరు చదువుతారండి. సో మనకి అనిమేషన్ అందరు చదువుతారు, బట్ ఏ విభాగంలో? పొయట్రీ విభాగంలో. ఎవరు? ఇదిగోండి. సో నందిని సిద్ధారెడ్డి అని చెప్పేసి అంటాం. ఏ రాష్ట్రము? తెలంగాణ. తెలంగాణ అని చెప్పేసి అంటామండి. సో ఇది స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి ఏపీ వారు తెలంగాణ వారు ఇద్దరు చదువుకోవాలండి. సార్ తెలంగాణ వారు కదా అని ఏపీ వారు చదువుకొని ఉండకూడదు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల వాళ్ళు చదువుకోవాల్సిందే. ఓకేనా? చాలు. సో ఇదొక పేరు, ఇదిగోండి ఇక్కడ ఒక 2 పేర్లు, మొత్తం 3 పేర్లు. వాళ్ళ ఏదైతే మనకి వాళ్ళ టైటిల్స్, వాళ్ళ బుక్లు పేరేంటి, ఏ కేటగిరీలో వాళ్ళ పేర్లేంటి చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మరి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక జ్యూరీ కమిటీ ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. సో వీళ్ళకి సంబంధించి కూడా ఒక జ్యూరీ, ఒక కమిటీ ఉంటుందండి. సో ఆ కమిటీకి సంబంధించి కూడా సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. మరి ఏ కమిటీ సార్? మరి అంటే ఏడో కమిటీ ఉంటుందండి, వీళ్ళకి ఒక కమిటీ ఉంటుందండి, పంజాబీకి ఒక కమిటీ ఉంటుంది, రాజస్థాన్కి ఒక కమిటీ ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజెస్కి ఒక్కొక్క కమిటీ ఉంటుంది. ఓకేనా? కమిటీ మీన్స్ జ్యూరీ. ఆ జ్యూరీలో సభ్యులే తెలుగులో ఎవరికి ఇవ్వాలి, ఇంగ్లీష్లో ఎవరికి ఇవ్వాలి, హిందీలో ఎవరికి ఇవ్వాలి, తమిళ్లో ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఆ కమిటీ సభ్యులు ఫైనలైజ్ చేస్తారు. అలా ఎందుకైనా మంచిది, సరికాని అంశం సరి అయిన అంశం అన్నప్పుడు ఆ జ్యూరీలో మెంబర్లు కూడా ఎవరని అడుగుతారు. సో పర్టికులర్ ఇక్కడ మనకి తెలుగు కాబట్టి సో మనకి తెలుగుకు సంబంధించి కూడా మనం ఇక్కడ ఏంటి సార్ అంటే తెలుగుకు సంబంధించి కూడా ఇక్కడ మనకి ఎన్ గోపి అని చెప్పేసి, ఎన్ గోపి అనేటువంటి ఒక వ్యక్తి, తర్వాత మధురాంతకం నరేంద్ర అని చెప్పేసి, ఎం అంటే మధురాంతకం నరేంద్ర అని చెప్పేసి అంటామండి, నరేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసరికి కె కోటేశ్వరరావు అని చెప్పేసి అంటామండి, కె కోటేశ్వరరావు, కోటేశ్వరరావు అని చెప్పేసి అంటామండి. వీళ్ళ ముగ్గురు జ్యూరీస్తో అంటే ఆ కమిటీ ఈ యొక్కని నందిని సిద్ధారెడ్డిని ఎంపిక చేయడం జరిగింది. సో అందువల్ల ఎన్ గోపి గారు, మధురాంతకం నరేంద్ర గారు, కె కోటేశ్వరరావు గారు జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా? లాస్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము విభాగాలు అని చెప్పేసి అన్నామా. దీంట్లో ఇక్కడ మనకి పోయట్రీ విభాగము అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ఇక్కడ మనకి పోయట్రీ విభాగము చూడండి, ఇక్కడ పోయట్రీ విభాగం నుంచి 8 బుక్స్ని సెలెక్ట్ చేశారు. 8 బుక్స్ అంటే 8 మంది రచయితలు అని దాని మీనింగ్. ఓకేనా? సో 8 బుక్స్ని అంటే లేదా రచయితలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి నోవెల్ విభాగంలో ఎంతమందిని లేదా ఎన్ని బుక్స్ని? 4 బుక్స్ని. థర్డ్ వన్ వచ్చేసరికి షార్ట్ స్టోరీ అని చెప్పేసి అంటామండి, షార్ట్ స్టోరీ అని చెప్పేసి అంటామండి. ఎంతమంది సార్? 6. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎస్ఏ అని చెప్పేసి అంటామండి, ఎస్ఏస్ అని చెప్పేసి అంటాం 2. సో లిటరేచర్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే లిటరరీ క్రిటిజం అని చెప్పేసి అంటాం, క్రిటిజం అని చెప్పేసి అంటామండి. క్రిటిజం ఎంతమంది? 1. సో ఇక్కడ చూడండి, సో మనకి 6, 4, 10, 18, 19, 20, 21. ఓకేనా? నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి అంటామండి. 1 ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి అంటామండి. గ్రఫీ అని చెప్పేసి ఒకరిని సెలెక్ట్ చేశారు. 7th వన్ మెమొరీ అనే ఒక కేటగిరీ ఉంటుందండి, మెమొరీ అనే కేటగిరీ 2 సెలెక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే 6, 4, 10, 18, 20, 21, 22, 23, 24 సరిపోయారా? మొత్తము 24 లాంగ్వేజెస్లో 24 మందిని సెలెక్ట్ చేస్తారు. బట్ పొయట్రీలో ఎంతమంది, నావెల్లో ఎంతమంది, షార్ట్ స్టోరీ ఎంతమంది, ఎస్ఐలో ఎంతమంది, లిటరరీ క్రిటిజంలో ఎంతమంది, ఆటోబయోగ్రఫీలో ఎంతమంది, మెమరీలో ఎంతమంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఏ కేటగిరీ అంటే ఇదిగోండి పొయట్రీ కేటగిరీ. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందండి. సో ఇది ఏ కేటగిరీ సార్ అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ కేటగిరీ సార్? ఇదిగోండి పొయట్రీ కేటగిరీ. ఓకేనా? ఇదండి విషయం. ఓకేనా? సో ఇప్పుడు దాకా మీరు ఏమి చదవాలంటే ఇదిగోండి ఈ 3 ఏవైతే వచ్చాయో రైట్. సో మనకి ఇవి గతంలో ఇచ్చారు, ఇప్పుడు రీసెంట్గా ఇది ఇచ్చారు, మొత్తం 3 వచ్చాయి. ఇక ఈ 2 కూడా వస్తాయి, వచ్చినప్పుడు అవి కూడా చదువుకోవాలి. సో ఎగ్జామినరు అన్నిటిపైన ఏది అడుగుతారో చెప్పలేము. సో ఇది ఓవరాల్గా తెలుసుకుంటే ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 2024లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది చూసారా? ఆ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి ఎలా అడిగారో చూడండి. రైట్, ఇప్పుడు చెప్పాం కదా. రైట్, సో ఇదిగోండి చూడండి, ఇది మీకు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అండి. కొంచెం హై క్వాలిటీ పెట్టుకోండి, ఓకేనా. ల్యాండ్స్కేప్లో చూడండి, క్వశ్చన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చూడండి, క్రింది ప్రకటనలో పరిగణించండి అన్నారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, తల్లవర్ల పతాంజలి శాస్త్రి వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిజ్ పొయట్రీ అండ్ పొయట్రీ కలెక్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. అతనట, అంటే ఎవరైతే ఉన్నారో పతాంజలి శాస్త్రి గారట, చెప్పాం కదా 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగారు, అంటే దాని ముందు ఇయర్ 2023ది. అతనికంట పతాంజలి మహర్షి గారికట, పతాంజలి శాస్త్రి గారికట ఇదిగోండి, సో మనకి పొయట్రీ అండ్ పొయట్రీ కలెక్షన్స్ గాను సెలెక్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, ఆప్షన్ అట్టు ఉంచుదామండి. నెక్స్ట్, చదువుల బాబు వాజ్ కన్ఫర్డ్ విత్ సాహిత్య, ఇదిగోండి, సో మనకి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో మనకి వజ్రాల వాన, అతని యొక్క షార్ట్ స్టోరీస్ అని చెప్పేసి అంటారండి, వజ్రాల వానకు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, తర్వాత వచ్చేసరికి జానీ తక్కిడ శిల వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2023 తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిజ్ బుక్. సో మనకి ఏంటి సార్ అంటే దేవర కోటీషు అని చెప్పేసి అంటున్నారు, దేవర కోటీషు అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండు తప్పండి. ఇక్కడ ఆన్సర్ మీకు కనిపిస్తుంది కాదని నేను ఇప్పుడు నాకు కలిసి దీనికి ఆన్సర్ కాదండి. అడిగిన విధానం ఏంటి చెప్పమంటారా? ఇక్కడ పొయట్రీ కాదండి, ఇక్కడ షార్ట్ స్టోరీ అని చెప్పేసి ఉండాలండి, షార్ట్ స్టోరీ అని చెప్పేసి ఉండాలి. కానీ ఇక్కడ ఏం పెట్టారు? పొయట్రీ పెట్టారు. మనం ఏం చేస్తాం ఫ్లోలో, కరెక్ట్ కదా, పతాంజలి శాస్త్రికి వచ్చిందా లేదా అని చూస్తాం, కానీ ఏ విభాగంలో వచ్చిందో చూడమండి. సో అందువల్ల నా ఉద్దేశం ఇదిగోండి, ఇక్కడ పొయట్రీ కూడా ఇంపార్టెంటే, ఇదిగోండి ఇది కూడా ఇంపార్టెంటే అని చెప్పడం నా ఉద్దేశము. ఓకేనా మై డియర్ ఆస్పిరెంట్? రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కరెక్టేనండి. మరి సేమ్ ఇదే మనకి ఏం పెడదాం? 2025 పెడదాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2020 బాల సాహిత్య పురస్కారం అన్నాం. మరి బాల సాహిత్య పురస్కారం అనగానే ఇప్పుడు మనకి ఎవరు రావాలి? చదువుల బాబు కాదండి, ఇక్కడ మనకి గంగిశెట్టి శివకుమార్. చూడండి, గంగిశెట్టి శివకుమార్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ బాల పురస్కార్ 2025 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ కబుర్ల దేవత. ఏ విభాగంలో అన్నది ఇంపార్టెంట్, స్టోరీస్ విభాగంలో, షార్ట్ స్టోరీస్ కాదండి, స్టోరీస్ విభాగంలో అన్నది ఇక్కడ రావాలి. ఇక్కడ ఓకేనా, స్టోరీస్ విభాగంలో రావాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది. నెక్స్ట్ ఇదే యువ పురస్కారం పెడదామండి. మరి యువ పురస్కారం అనగానే ఎవరు గుర్తు రావాలి? ప్రసాద్ సూరి. ప్రసాద్ సూరి వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిస్ బుక్. ఏంటి సార్ అంటే మై రావణ. చూడండి, ఇదే బిట్లో నేను 2025ని యాడ్ చేసుకుంటానండి. సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్ వే. చూడండి మై డియర్ ఆస్పిరెంట్స్, దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఒక అంశం వచ్చినప్పుడు అసలు ఇలా క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో, అంటే నేను చెప్పానని కాదండి, ఇలా ఒక కరెంట్ అఫైర్కి ఇదిగోండి ఇలా ఒరిజినల్ క్వశ్చన్ పెట్టి ఏదో చాట్ జీపీటీలో చాట్ చేసి దాన్ని పెట్టడం కాదండి. ఒరిజినల్ క్వశ్చన్ని మీ దగ్గరికి తెచ్చి ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్కి లింక్ చేయటం అంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. అదంతా నేను ఎందుకు చేస్తానంటే మీకోసమే చేస్తున్నాను. సో మీరు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో, హోప్ పెట్టుకున్నారో, అంటే రమేష్ సార్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా 100% మనకి న్యాయం జరిగిద్దని మీరు ఏదైతే హోప్ పెట్టుకున్నారో ఆ హోప్ని నేను నిలబెట్టుకోవడం కోసమే నేను ఇలాంటివన్నీ కూడా నా టైం అంతా మీకోసం స్పెండ్ చేసి తీసుకొస్తున్నాను. నేను మీ నుంచి నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నాకు కావాల్సింది అది. మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో అందువల్ల అంతా కూడా మన రియలిస్టిక్గా ఉంటుందండి. మనంతా కూడా న్యాచురాలిటీ ఉంటుంది, అంతే తప్ప మసాలా కొట్టి అంటే చాట్ జీపీటీలు అట్లా ఉండదండి మన. సో ఇట్ ఈస్ బెటర్. సో అంటే మీ క్వశ్చన్ కూడా ఎలా అన్వయించుకోవాలో కూడా చెప్తున్నాను. సో క్వశ్చన్ ఇదిగోండి, ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా పెట్టండి, దీన్ని ఇలా చూడండి అని చెప్పేసి ఇలా చదవండి. ఇక్కడే ఎగ్జామినర్ మనల్ని డీవియేట్ చేస్తాడని కూడా నేను చెప్తా ఉన్నాను.
ఓకేనా? సో ఒక్కసారి చూడండి ఈ క్వశ్చన్ని. అంటే ఈ విధంగా ప్రిపేర్ అయితే సార్ మరి మీరు బేస్ చెప్పారు కదా, కేంద్ర సాహిత్య అకాడమీ 1954 మార్చిలో ఏర్పాటు చేశారని, మాధవ్ కౌశిక్ గారని, దీన్నే ఇండియాస్ నేషనల్ లెటర్స్ ఆఫ్ అకాడమీ లెటర్స్ అంటారని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. అండ్ అవి అవి ఫండాస్ అండి, అవి ఫండమెంటల్, అవి కూడా గుర్తుంచుకోవాల్సిందే. బట్ ఎక్కువగా ఇది ఓకేనా, రెండింటినీ కోఆడ్ చేయాలి. ఏమో రేపు తీసుకొచ్చి సరికాని అంశంలో ఇంకొక 4 ఆప్షన్ పెట్టి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది అన్నాడు అనుకోండి, ఇబ్బంది పడతాం కదా. సో అందువల్ల స్టాటిక్ని కరెంట్ని లింక్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. యూటిలైజ్ చేసుకోండి బాగా. ఓకేనా? ఇదండి సార్. మరి క్యాష్ ప్రైజ్ చెప్పలేదు సార్ కదా, చెప్పలేదండి. ఏంటి సార్ అంటే చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్పడానికి ఆపానండి లాస్ట్లో. ఇక్కడ మనకి బాల సాహిత్య పురస్కారం, యువ సాహిత్య పురస్కారం అని చూసారా, ఈ రెండిటికి సో మనకి నగదు బహుమతి అనేది 50,000 ఉంటుందండి. 50,000 ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడికి వెళ్తున్నాను చూడండి, ఇక్కడికి వెళ్తున్నాను. సో దీనికి 50,000 ఉంటుంది, సో దీనికి 50,000 ఉంటుంది. మరి ఇది మెయిన్స్ అవార్డు అండి. ఇక్కడ కూడా మనం అడిగింది మెయిన్సే, అంటే ఇందాక చెప్పాం కదా మెయిన్స్ అని. దీనికి ఎంత సార్? ₹1,00,000 అండి. 1,00,000 ఉంటుందండి. 1,00,000 ఉంటుంది. 1,00,000 ఉంటుంది. ఓకేనా? అన్ని విభాగాలకు 1,00,000 ఉంటుంది. మరి జ్ఞానపీఠ అవార్డు 11 లక్షలు. మరి ఇదేంటి సార్ 1,00,000 తక్కువ అంటే, ఇక్కడ మొత్తం 24 మంది ఉంటారు కదండి, 24 లక్షలు ఇవ్వాలి కదండి. అది ఒక్కళ్ళే ఉంటారండి, 11 లక్షలే కదా. ఓకేనా? సరే, ఇదండి విషయం. ఏదైతే అంటే మీరు ఇంకా ఏం చదవాల్సి వచ్చింది ఫ్యూచర్లో అంటే, ఇదిగోండి ఈ 2 విభాగాలు చదవాల్సి వస్తుంది. ఇదిగోండి ఈ 2 ఇంకా రాలేదు. 25కి సంబంధించి 24 వచ్చినాయి. 24 మనకు అవసరం లేదు. 26లో 25 అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఈ 3 ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. దీన్ని నేను రీకాల్ చేసే ప్రయత్నం చేశాను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే దత్తత విధానాలు అమలయ్యేలా చూడండి అని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర యూటీస్కి అంటే మనకి కేంద్ర పాలిత ప్రాంతాలకి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, సో వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎవరు చేశారు వారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనము దీన్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. చూడండి, దత్తత విధానాలు అండి. దత్తత మీన్స్ అడాప్షన్ అండి. అదే మరి చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవటం అని చెప్పేసి అంటాం కదా, దానికి సంబంధించినటువంటి అంశం. దత్తత అనేది ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదని. కొంతమంది బాలురు ఉంటారు, అంటే వాళ్ళకి ఎవ్వరూ లేకపోతే, అంటే వెనక ముందు ఎవ్వరూ లేకపోతే అప్పుడు తీసుకోవాలి. దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేవా రాష్ట్రాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్టాట్యుటరీ బాడీ, ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఓకేనండి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద పనిచేసేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో వాళ్ళు సో మనకి కారా అని చెప్పేసి అంటాం వాళ్ళది. కారా అంటారు. కారానా? ఏ కారా సార్? చూద్దాం. వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే దత్తత విధానాలను ఖచ్చితంగా పాటించాలని, దత్తత తీసుకునే వారి వివరాలను గోప్యంగా ఉంచాలని. చూడండి, దత్తత తీసుకునే వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, పిల్లల గుర్తింపును రక్షించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర దత్తత వనరుల ప్రాధికారిక సంస్థ, దాని పేరు సెంట్రల్ అడాప్షనల్ రిసోర్సెస్ అథారిటీ, దాన్ని మనము కారా అని చెప్పేసి అంటాం. ఇట్లా తెలుగులో చదివితే ఇబ్బంది పడతాం, ఇంగ్లీష్లో రాస్తాను, ఇట్ ఈస్ బెటర్. సో కారా అంటే సెంట్రల్, CARA, సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జువైనల్ జస్టిస్, పిల్లల రక్షణ చట్టం 2015. ఇదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జువేనియల్ జస్టిస్, పిల్లల సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అంటాడు, 2015లో వచ్చింది. దత్తతా నిబంధనలు అంటే అడాప్షన్ రూల్స్ అని చెప్పేసి అంటామండి, ఎప్పుడు వచ్చినాయి? 2022లో వచ్చాయి. ప్రకారము రాష్ట్ర దత్తత వనరుల సంస్థ, సో మనకి రాష్ట్ర దత్తత వనరుల సంస్థలకు వీటిని జారీ చేసినట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా సో ఒక్కొక్క సో మనకి ఆర్గనైజేషన్ ఉంటుందండి, ఈ సారా కింద పనిచేసేటువంటి వ్యవస్థ, వారికి ఈ యొక్క ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అంటే పిల్లలను దత్తత తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంచండి. పిల్లల యొక్క ఏదైతే ప్రైవసీ కానివ్వండి, సో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం చాలా జాగ్రత్తగా ఉండాలని, అడాప్షన్ అనేది ఎట్టబడితే అట్లా తీసుకోకూడదని, అంతా ఎంక్వైరీ సాఫీగా జరిగిన తర్వాతే అడాప్షన్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క కారా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదిగోండి CARA. ఇప్పుడు దానికి సంబంధించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, సెంట్రల్ అడాప్షన్. సో కారా అంటే ఏంటి సార్ అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్
అథారిటీ అని చెప్పేసి అంటామండి. అథారిటీ అని చెప్పేసి అంటాం. ఇదిగోండి CARA అని చెప్పేసి అంటాం. దాన్నే కారా అని. సి అంటే సెంట్రల్ అండి, సెంట్రల్. ఏ అంటే అడాప్షన్, ఆర్ అంటే రిసోర్స్, మళ్ళీ ఏ అంటే అథారిటీ, కారా అని చెప్పేసి అంటాం. మరి ఈ కారా అనేది ఏ బాడీ సార్? ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి దీనిని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే ఎస్టాబ్లిష్డ్ 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ కేంద్రంగా ఉంటుందండి. సో ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది. సో వీరు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కారాకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో బోర్డులు ఉంటాయి, వాటికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో కారా అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఏ మినిస్ట్రీ, ఏ బాడీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి సార్ అంటే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటి సార్ అంటే జువెనియల్. సో మనకి జువెనియల్ అని చెప్పేసి అంటామండి. మనకి జువెనియల్. సో జస్టిస్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2015లో రావడం జరిగింది. అదేవిధంగా సో ఈ 2015 తర్వాత 2021లో అమెండ్మెంట్ చేశారండి, అది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా. జువెనియల్ జస్టిస్ ఏదైతే మనకి కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందో, చిల్డ్రన్ యాక్ట్ 2015ని 2021లో అమెండ్మెంట్ చేశారు, కొంత అమెండ్మెంట్ చేశారు. దాన్ని ఎప్పుడు అమెండ్మెంట్ చేశారని అడుగుతారు. 2021లో ఈ యొక్క యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. తర్వాత అడాప్షన్ రూల్ ఎప్పుడు వచ్చినాయి అంటే అడాప్షన్ చేసుకోవాలి అంటే ఏంటి సార్ అంటే అడాప్షన్ రూల్స్ అని చెప్పేసి అంటామండి. రూల్స్ ఎప్పుడు వచ్చినాయి సార్ 2022లో రావడం జరిగింది. సో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, మీకు ఏదేం చెప్పానో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, దీనికి 2021లో అమెండ్మెంట్ జరిగింది. నెక్స్ట్ దత్తతా నిబంధనలు అంటే అడాప్షన్ రూల్స్ ఎప్పుడు వచ్చినాయి 2022లో వచ్చినాయి. ఈ రూల్స్ అనేవి పక్కాగా అమలవుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ కారా వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల మనం చదువుకున్నాం. రేపు ఎగ్జామ్లో ఈ యాక్ట్లు ఎప్పుడు వచ్చినాయని అడుగుతారు. వీటిని ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారని అడుగుతారు. అన్నప్పుడు కారా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అసలు కారా అంటే ఏంటో తెలియకుండా కారా అంటే ఏ కారా, ఓకేనా, ఓంకారానా, క్లీమ్ కారానా, లేకపోతేనేమో బెంచ్ కారానా, ఏ కారా, కియా కారానా, ఏ కారా, ఓకేనా. ఏ కారా సార్ అంటే ఇదిగోండి ఈ కారా వేరు. సో సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ అని చెప్పేసి అంటాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకొకటి చూడండి, ఈ కారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెక్షన్ 74 అని ఒకటి ఉందండి. ఏంటండి సెక్షన్ 74 అని ఉంది. సో డేటా ప్రైవసీ అని చెప్పేసి అన్నారు. సో ఈ సెక్షన్ 74ని అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా పక్కాగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తుంది అంటుంది. అంటే ఏంటి సార్ సెక్షన్ 74 అంటే స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆన్ ద షేరింగ్ ద చిల్డ్రన్స్ ఐడెంటిటీస్, ఫోటోస్, వీడియోస్ ఫ్రమ్ స్పెషలైజ్డ్ ఆప్షన్ ఏజెన్సీస్. అంటే ఏవైతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి సమాచారం అనేది కొన్ని ఏజెన్సీకి పంపించొద్దు. కొన్ని వెల్ఫేర్ సంస్థలు ఉంటాయి చూసారా అండి, వాళ్ళకి పంపించకూడదు, తప్పు. వాళ్ళు మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపిస్తారండి. వాళ్ళని తీసుకోవటం, ఏదో ఫేక్ వాళ్ళని పెట్టి మళ్ళీ పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ భిక్షాన్ని చేపించడం, ఇలాంటివి చేస్తారు. బెగ్గింగ్ చేపించడం అలాంటివి చేస్తారు. సో అందువల్ల ఏదైతే పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంచండి. స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆన్ ద షేరింగ్ చిల్డ్రన్స్ ఐడెంటిటీస్, ఫోటోస్, వీడియోస్ ఫ్రమ్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్ అండ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. చూసారా, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అని కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటికి షేర్ చేయకూడదు. వాళ్ళ డేటాని చేస్తే అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఇంతమంది అనాథలు ఉన్నారు అని వెల్ఫేర్ అంటే అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ మనకి బోర్డులు ఉంటాయి చూసారా, ఆ బోర్డ్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి, అలాంటి వాటికి షేర్ చేయకూడదు. ఖచ్చితంగా ఈ సెక్షన్ 74ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి కారా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సెక్షన్ కూడా గుర్తుంచుకోండి కారాకి సంబంధించి. రేపు మీకు ఎగ్జామ్లో కారాకి సంబంధించి సెక్షన్ 74 ఏం తెలుపుతుంది అంటాడు. అన్నప్పుడు ఈ చిల్డ్రన్కి సంబంధించినటువంటి ప్రైవసీని తెలుపుతుంది అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ ఓరియంటెడ్గా వస్తాయండి. ఏదో కట్టే కొట్టే తెచ్చే కాకుండా మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా వినాలి. సో పీడిఎఫ్స్ ఎప్పుడు కూడా జాబ్ అంటే పీడిఎఫ్స్ కావాలండి, బట్ పీడిఎఫ్కి ముందు ఎక్స్ప్లెనేషన్స్ బాగా వినాలండి. పీడిఎఫ్లో ఉందండి ఎప్పుడైనా ఉంటాయి, మార్కెట్లో బొచ్చుడు ఉన్నాయి.
బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా తక్కువ ఉందండి. సో మీరు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. అసలు కారా అంటే ఏంటి, దాని నుంచి అసలు ఇది ఎందుకు వచ్చింది, రాష్ట్రాలకు ఎందుకు చెప్తుంది అంటే, ఎందుకు చెప్తుందంటే ఇటీవల కాలంలో పిల్లల్ని ఇలాంటి కొన్ని కొన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, అడాప్షన్ ఏజెన్సీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయండి. అప్పుడప్పుడు మన ఇళ్లలో పని మనుషులు కావాలను, మేము ఏజెన్సీ వాళ్ళం, మాకు చెప్తే మేము పంపిస్తాం, మాకు ఇంత అమౌంట్ తీసుకునే వాళ్ళు పంపిస్తారండి. అలాంటి సంస్థలకు షేర్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అడాప్షన్ ముసుగులో వాళ్ళని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని బెగ్గింగ్ చేపించటం, సెక్సువల్ హరాస్మెంట్ చేయటం, ఇలాంటివి చేస్తారండి. సో అందువల్ల వాళ్ళ యొక్క డేటాను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకూడదని చెప్పేసి ఈ సెక్షన్ చెప్తుంది. సో ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో ఇవి ఎక్స్క్లూజివ్గా మన రమేష్ సార్ క్లాసెస్లోనే దొరుకుతాయి. బాగా వినండి, 1కి 2 సార్లు. ఇవన్నీ నేను పీడిఎఫ్లో ఇచ్చేటప్పుడు నేను ఇస్తాను. ఇవన్నీ పీడిఎఫ్ నేను మీకు ఇస్తాను, ఓకేనా? దానికి సమయం సందర్భం ఉంది, నేను ఇస్తాను. బట్ మీరు మెయిన్ పాయింట్లు మీరు నోట్స్ రాసుకోండి అప్పటిదాకా. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. కవడియార్ ప్యాలెస్లో భారీ చోరీ జరిగిందట. సో ఇక్కడ ఈ యొక్క ప్యాలెస్ మనకి వార్తల్లోనికి వచ్చింది, చెప్పానండి. నిన్నో మొన్న కూడా మనం చెప్పుకున్నాం. ఒక ప్రాంతం కానీ, కొన్ని మొక్కలు కానీ, లేదా కొన్ని భవనాలు కానీ, కొన్ని ప్లేసెస్ కానీ, కొన్ని వ్యక్తులు కానీ, ఎప్పుడు చెప్పాను నేను, సోనం వాంగ్చుక్ లదాఖ్కు సంబంధించి పర్యావరణవేత్త అండ్ సామాజికవేత్త గురించి చెప్పాను. అలాంటి వ్యక్తులు కానీ, సో మనకి న్యూస్లో వచ్చినప్పుడు ఎగ్జామినర్ దాని మీద ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఇప్పుడు ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. ప్యాలెస్ అనగానే మనకు గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెస్, కర్ణాటక. అవునా? సడన్గా గుర్తొచ్చేది ప్యాలెస్ అంటే. ఇలా స్వర్ణ ప్యాలెస్, అది కూడా గుర్తొస్తుంది. థియేటర్లు ఉంటాయి కదా స్వర్ణ ప్యాలెస్ అని, కానీ ఆ ప్యాలెస్లు వేరమ్మా, ఈ ప్యాలెస్లు వేరు. సో ఇది చూస్తే కావడియార్ ప్యాలెస్ అని చెప్పేసి దీంట్లో భారీ చోరీ జరిగిందంట, దొంగతనం జరిగిందంట. సో ఇది మనకి దొంగతనం జరిగింది కాబట్టి ఈ కవడియార్ ప్యాలెస్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ ప్యాలెస్ ఎక్కడుంది అంటారు, లేకపోతే ఆ ప్యాలెస్ని ఎవరు కట్టించారని అడుగుతారు, దాని యొక్క ఇంపార్టెన్స్ అని అడుగుతారు, మహా అయితే ఎక్కడుందని అడుగుతారు. చోరీ జరిగితే ఎంత చోరీ జరిగింది, ఎంత డబ్బు పోయింది, అది ఎవరు తీసుకున్నారు, ఎంతవరకు వచ్చింది ఎఫ్ఆర్ఐ, ఇలాంటి అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని, ఎఫ్ఐఆర్ చేశారా లేదా, ఇలాంటివి ఎగ్జాంపుల్ అడుగురు, ఓకేనా? సో మరి దీనికి సంబంధించి కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రముఖ కవడియార్ ప్యాలెస్లో భారీ చోరీ జరిగింది. అంటే ఇది ఏ రాష్ట్రంలోది, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంటుంది ఈ కవడియార్ ప్యాలెస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందినటువంటి ఈ ప్యాలెస్లో కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 2 కోట్ల విలువైనటువంటి ఆభరణాల చోరీ జరిగిందంట. ఎవరో ఒక అఘాంతకుడంట ఆ ప్యాలెస్లోకి చొరబడి తాళాలు పగలగొట్టి అక్కడ ఉన్న బంగారాన్ని అంతా తీసుకెళ్ళాడట. ఎవరో ఒక వ్యక్తి అట. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఎవరో పనిచేసే వాళ్ళే ఉంటారు, లేదా బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. సరే, అది వేరే విషయం, దాని గురించి మనం మాట్లాడకూడదు, మళ్ళీ బగ్గుమంటాయి ప్రతిపక్షాలు, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కవాడియార్ ప్యాలెస్ ఎక్కడ అంటే తిరువనంతపురం, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోయింది, ఓకేనా? సో దీంట్లో ట్రావెన్కోర్ సంస్థానానికి సంబంధించిన ఫ్యామిలీ దీంట్లో నివసించింది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ పాయింట్, దీన్ని బిల్డ్ చేసింది ఎవరు సార్ అంటే, సో మహారాజ్ శ్రీ. సో చూడండి ఒకసారి, మరి దీన్ని ఎవరు సార్ బిల్డ్ చేశారు ఈ యొక్క ప్యాలెస్ని అంటే, ఏ ప్యాలెస్ సార్ అంటే కవడియార్ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి, ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి ఎవరు సార్ అంటే మహారాజా శ్రీ చిత్తిరా తిరునల్ బలరాం వర్మ అని చెప్పేసి అంటామండి, వర్మ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ అంటే శ్రీ చిత్తిరా తిరునాల్ బలరాం వర్మ అని చెప్పేసి వారు ఆ ట్రావెన్కోర్ సంస్థానానికి సంబంధించినటువంటి మహారాజా గారు దీన్ని బిల్డ్ చేయటం జరిగింది, ఓకేనా? సో మనకి బిల్డ్ చేయటం జరిగింది, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి, బిల్డ్ చేయటం జరిగింది, ఇది ఒకటి, ఓకేనా? సో ఇది మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది, అంతేనండి, ఇంకేం లేదు. ఏ రాష్ట్రం అని అడుగుతారు, కేరళ, ఎక్కడ, తిరువనంతపురం, అంతే. మరి కొన్ని ప్యాలెస్లు చూద్దాం, చూడండి. సో మనకి తెలిసి మైసూర్ ప్యాలెస్ అని చెప్పేసి అన్నామా, మైసూర్ ప్యాలెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందామండి, మైసూర్ ప్యాలెస్ అన్నాం. సో దీన్ని ఇది ఎక్కడంటే కర్ణాటక, మైసూర్లో దసరా ఉత్సవాలు బాగా ఫేమస్, ఓకేనా? మరి దీన్ని మరొక పేరు కూడా ఉందండి, ఏంటి సార్ అది అంటే, ఈ మైసూర్ ప్యాలెస్నే మరొక పేరు అంబా విల్లాస్ అని చెప్పేసి అంటాం, అంబా విల్లాస్ ప్యాలెస్ అని చెప్పేసి అంటాం, ఓకేనండి? మనకి ఎవరు సార్ బిల్డ్ చేశారు అంటే, సో వడియార్ డైనస్టీ అని చెప్పేసి అంటామండి, వడియార్ డైనస్టీ, సో రాజవంశం దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మరి దీన్ని ఒక్క నిమిషం అండి, దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు వీరు అంటే 1934లోనండి. సో 1934లో ఈ ప్యాలెస్ని సో నిర్మించడం జరిగింది, మరొక ప్యాలెస్.
రెండో ప్యాలెస్ రాజస్థాన్లో ఉంటుందండి. ఏంటి సార్? సిటీ ప్యాలెస్ అని చెప్పి, లేకపోతే ఉమైద్ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. ఉమైద్ ప్యాలెస్ అని చెప్పేసి జోధ్పూర్లో ఉంటుందండి. జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. జోధ్పూర్ కట్టింది ఎవరు సార్ అంటే ఉమైద్, మహారాజ్ ఉమైద్ గారే దీన్ని బిల్డ్ చేశారు. ఇంకోటి సిటీ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. ఇంకోటిసరికి సిటీ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. సిటీ ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ సార్? ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. సో ఉమైద్ ప్యాలెస్ అయితే మాత్రం జోధ్పూర్ అండి, జోధ్పూర్. సిటీ ఆఫ్ ప్యాలెస్ అయితే మాత్రము రాజస్థాన్. ఇదేంటి సార్? ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది మనకి సిటీ ఆఫ్ ప్యాలెస్ ఉదయ్పూర్ అండి. ఇది ఉదయ్పూర్ అని చెప్పేసి అంటాం. ఇదేంటి సార్ అంటే ఉదయ్పూర్, ఉదయ్పూర్. ఇది జోధ్పూర్, జోధ్పూర్ అని చెప్పేసి అంటాం. రెండు రాజస్థాన్. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి కొన్ని కొన్ని గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా ఎక్కువగా. సో మనకి సిటీ ఆఫ్ ప్యాలెస్ అని చెప్పేసి ఎక్కడ అడుగుతారు? రాజస్థాన్, ఉదయ్పూర్. సో ఈ పాయింట్లు గుర్తుంచుకో సరిపోయింది. ఇంకా మనకి తెలంగాణకు సంబంధించండి. సో మనకి ఫలక్నామా ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. అది ఒకటి చూడండి. సో మన తెలంగాణకు సంబంధించి ఫలక్నామా, మనకి ఫలక్నామా అని చెప్పేసి అంటాం. ఫలక్నామా అని చెప్పేసి అంటాం. ఫలక్నామా ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి. సో దాన్ని ఫలక్నామా ఎక్స్ప్రెస్ కూడా ఉంది, ఒక ట్రైన్ పేరు కూడా ఉందండి. ఫలక్నామా, FALAKNUMA, ఫలక్నామా అని చెప్పేసి అంటాం. దీనికి తర్వాత పేరు మార్చారండి. ఏంటి సార్ అంటే నిజాం ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో మనకి ఎవరైతే ఉన్నారో నవాబ్, ఓకేనండి, నవాబ్ వికర్ ఉల్ ఉమార్ అని చెప్పేసి అంటామండి. ఉమార్ అని చెప్పేసి అంటాం. వీరు బిల్డ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1894 ఆ టైంలో బిల్డ్ చేశారు. ఓకేనా? సో ఇది మన తెలంగాణకు సంబంధించి ఫలక్నామా ప్యాలెస్ లేదా నిజాం ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి తర్వాత పేరు మార్చారు దానికి. ఇది ఒకటి. ఓకేనా? సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే కేరళకు సంబంధించి కావడియార్ ప్యాలెస్ అని చెప్పేసి అంటాం. రైట్. కేరళ ట్రావెన్కోర్, తిరువనంతపురం, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అయ్యప్ప టెంపుల్, పంబా రివర్. ఓకేనా? ఏదైతే మనకి శబరిమల టెంపుల్ను సందర్శించిన మొట్టమొదటి విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు, ఓవరాల్గా రెండో ప్రెసిడెంట్ అని చెప్పేసి కూడా గతంలో డిస్కస్ చేశాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, రాజ్యసభకు నితీష్ అండ్ నితిన్ గారండి. ఏదైతే మనకి నితీష్ అయితే మనకి ఎవరైతే బీహార్కి సీఎంగా ఉన్నటువంటి JDU, ఓకే, జనతాదళ్ యునైటెడ్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్. సో మనకి నితీష్ కుమార్ గారు ఆ సీఎం పదవికి రాజీనామా చేస్తారు. సో ఆల్రెడీ ఎన్నిక అవడం జరిగిందండి. సో ఈయన ఎన్నికైపోయారు. తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి నితిన్ నబీన్ అని చెప్పేసి అంటాము. వీరు కూడా రాజ్యసభకి ఎంపిక అవడం జరిగింది. బీహార్లో మొత్తం 5 సీట్లలో మొత్తము 5 సీట్లు కూడా ఎన్డీఏనే విన్ అవడం జరిగింది. సో బీహార్లో 5, ఒడిశాలో 4, హర్యానాలో 2 సీట్లకు సోమవారం జరిగినటువంటి పోలింగ్లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను 7 స్థానాల్లో విజయం సాధించింది. సో మొత్తం అండి వీటికి సంబంధించి 37 వేకెన్సీస్ అయినాయండి. రాజ్యసభకు సంబంధించి 37 వేకెన్సీస్ అయినాయి. సో దానిలో 11 సీట్లకే ఎన్నికలు పెట్టారు. మిగతావన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు వాళ్ళు. ఆ 11లో సో బీహార్ నుంచి ఇదిగోండి 5కి 5 ఎన్డీఏ గవర్నమెంటే విన్ అవడం జరిగింది. వాళ్ళలో ఇద్దరు సో మనకి నితిన్, ఓకేనా, నితీష్ కుమార్, నితిన్ నబీన్ అని చెప్పేసి అంటాం. అదొకటి గుర్తుంచుకోండి. హర్యానాకు సంబంధించి కొంచెం వివాదాస్పదంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వీరు సీఎంకి రాజీనామా చేసిన తర్వాత JDUకి కొత్త ప్రెసిడెంట్ అయిన తర్వాత మరికొంత డేటా వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే వీళ్ళు నితీష్ కుమార్, నితిన్ నబీన్ రాజ్యసభకి ఎంపిక అయ్యారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీరితో పాటు ఇంకో 3 పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఏంటి సార్ వాళ్ళు అంటే రామ్నాథ్ ఠాకూర్ అని చెప్పేసి ఒక వ్యక్తి. సో వీళ్ళతో పాటుగా రామ్నాథ్ ఠాకూర్ అని చెప్పేసి రామ్నాథ్ ఠాకూర్ అని చెప్పేసి అంటామండి. ఠాకూర్ అని ఒక వ్యక్తి. సో మనకి ఇంకొక వచ్చేసరికి సిమేష్ కుమార్ అని చెప్పేసి మరొక వ్యక్తి. ఉపేంద్ర కుష్వాన్ అని చెప్పేసి అంటామండి. ఉపేంద్ర కుష్వాన్ అని చెప్పేసి అంటామండి. కుష్వాహ్ అని చెప్పేసి అంటాం. సో వీరు ప్లస్ వాళ్ళిద్దరు బీహార్ నుంచి 5 విన్ అవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 9.75 లక్షల కోట్ల బ్యాంకుకు రుణాల రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి, 9.75 లక్షల కోట్లకు బ్యాంకు రుణాలు రైట్ ఆఫ్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారండి. రైట్ ఆఫ్ అంటే సాంకేతికంగా రద్దు చేయడం అంటున్నారు. చూడండి, బ్యాంకులు గత 11 ఆర్థిక సంవత్సరాలలో అంటే మోడీ గారు వచ్చిన కాడి నుంచి 2014-15 నుంచట మొత్తము 9.75 లక్షల కోట్ల విలువైనటువంటి రుణాలను రైట్ ఆఫ్ చేశారట.
సో రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటారండి. ఏంటి సార్ అంటే రైట్ ఆఫ్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి సార్ అంటే సాంకేతికంగా రద్దు చేశామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో కంపెనీ అనుకుందాం, సరే మాల్యా అనుకుందాం, విజయేంద్ర మాల్యా పారిపోయారు కదా, కింగ్ ఫిషర్ ఆడే అనుకుందాం. వాళ్ళు ఒక 100 కోట్లు తీసుకున్నారు అనుకుందాం. 100 కోట్లు తీసుకొని అవి మళ్ళీ కట్టలేదండి, అసలు కట్టలేదు, వడ్డీ కూడా కట్టలేదు. అసలు ఏం కట్టకపోతే కొన్నాళ్ళు చూసి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేస్తారు. ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఎన్ని నెలలు లేదా ఎన్ని రోజులు దాటితే దానిని ఆ ఆస్తిని లేదా ఆ ప్రాపర్టీని లేదా ఆ రుణాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేస్తారు అంటే 90 రోజులు అండి, 90 days. అంటే ఒక బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత 1 yearకి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే గోల్డ్ లోన్ పెట్టావు, ఒక లోన్ తీసుకున్నావండి, 1 year తర్వాత రీపే చేయాలి. ఆ టైం వచ్చింది, రీపే చేయాల. నీ టైం దాటిన తర్వాత నుంచి 90 days లోపు నువ్వు ఇంట్రెస్ట్ కానీ లేకపోతే నువ్వు తీసుకున్న అసలు కానీ ప్రిన్సిపల్ కానీ ఏదో ఒకటి కట్టాలి. ఆ రెండు కట్టకుండా ఉంటే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అంటే తెలుగులో మొండి బకాయిలు అంటారు. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఆ అసెట్ని గుర్తించాలంటే ఎన్ని రోజులు టైం తీసుకుంటారో అని అడుగుతారు. 90 days. ఓకేనా? అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత కొన్నాళ్ళకైనా వాడు కట్టడానికి, ఇంకా చివరికి ఏం జరిగిద్ది అంటే దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తాయి. రైట్ ఆఫ్ చేయటం అంటే ఏంటి? టెక్నికల్గా ఆ లోన్ని రద్దు చేస్తాయి. అంటే వాడు కట్టకూడదని కాదండి, ఇక్కడ వాడికి ఏదో సందర్భంలో కట్టించే విధంగా చేస్తారు, ఇంకా కట్టకపోతే చేసేది ఏమి లేదు అక్కడ కూడా. అంటే ఏదో సందర్భంలో కట్టే విధంగా చేస్తాం, ప్రస్తుతానికి అయితే రద్దు చేస్తున్నాం అని చెప్పేసి రద్దు చేశారంట. అంటే ఇంకా దాంట్లో చాలా కండిషన్లు ఉన్నాయిలేండి, ఇంకా కట్టాల్సిన అవసరం లేదని దాని మీనింగ్. కానీ రూల్ ఏం చెప్తుంది? మేము రైట్ ఆఫ్ చేసినా సరే వాళ్ళు అవి కట్టాల్సిందే అని కండిషన్ ఉంటుంది, కట్టరు సావరు. అలాంటివట 9.75 లక్షల కోట్ల రూపాయలనట రైట్ ఆఫ్ చేశారట. చూడండి, చిన్న చేతిగా వాడికి రైట్ ఆఫ్ చేస్తారా? పెద్ద పెద్ద బడా సంస్థలు అంటే చూసారా, వాళ్ళకి రైట్ ఆఫ్ చేశారండి. మరి అలా రైట్ ఆఫ్ చేసిన వాటిల్లో ఓకేనా, అలా రైట్ ఆఫ్ చేసిన వాటిల్లో అంటే మొత్తం ఓవరాల్గా చెప్పానండి, 9.75 లక్షల కోట్లు రైట్ ఆఫ్లు చేశారు. పర్టికులర్గా టాప్ 10లో ఉన్నటువంటి ఏంటంటే టాప్ 10లో ఉన్నటువంటి కంపెనీస్ ఏమన్నాయి సార్ అలా రైట్ ఆఫ్ చేయటం? మళ్ళీ విజయ్ మాల్యా లెక్క వేరండి, వాడు దొంగ, వాడేంటి అసలు పూర్తిగా బ్యాంకులు మోసం చేసిపోవటం. అది మోసం చేయకపోవటం అండి, ఇదేంటి కట్టలేకపోవటం. ఇది అంటే కట్టలేకపోవటంలో కూడా రకాలు ఉన్నాయి, అది వేరే విషయం. అంటే ఉద్దేశపూర్వకంగా ఎగవేత వేయటం, కట్టకుండా తప్పించుకోవటం. అలా సో 2025 మార్చి నాటికి 2025 మార్చి నాటికి అండి, సో మనకి మార్చి నాటికి సో మనకి దేశవ్యాప్తంగా ఇదిగోండి ఏబీజీ షిప్ యార్డ్ అని చెప్పేసి వాళ్ళు 6,695 కోట్లు అండి, 6,695 కోట్లు అండి. మనం 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకుంటే 2 చుట్టూ 10 సార్లు తిరుగుతారు. ఓకేనా? ఇలాంటి చదివినప్పుడు చాలా బాధేసిద్దండి. ఓకేనా? నెక్స్ట్ గీతాంజలి జెమ్స్ అని చెప్పేసి వీరు 6,223 కోట్లు. బిటా నప్తాల్ అని చెప్పేసి 5,265 కోట్లు. రాకేష్ వాధ్వాన్ అని చెప్పేసి 4,291 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం అవసరం లేదు, టాప్ 3 చదువుకోండి. ఓకేనా? సో ఎందుకైనా మంచిది 6,000, 6,000, 5,000 రఫ్గా గుర్తుంచుకోండి, ఇవి కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? అంటే ఎక్కువగా సంస్థలు, ఏ సంస్థలు టాప్ 10 ఇంకా చాలా ఉన్నాయండి, ఇవి టాప్ 10లో నేను చెప్పాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి అవసరం లేదు, జస్ట్ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది, అన్నీ అవసరం లేదు. ఏబీజీ షిప్ యార్డ్స్, గీతాంజలి జెమ్స్, బీటా నాప్తాల్ ఈ కంపెనీస్ బాగా ఎక్కొట్టింది. అంటే ఎక్కువగా రైట్ ఆఫ్ వీటికే చేశారు. అవన్నీ ఏం చేశారు? రైట్ ఆఫ్ చేశారండి. అంటే కట్టాల్సిన పని లేదని, కాకపోతే ఏదో సందర్భంలో కట్టించుకుంటామని కూడా కండిషన్ ఉంటుంది, అది వేరే విషయం. సరే, ఇక్కడ చూస్తే ఇవేంటి సార్? ఓవరాల్గా ఇదిగోండి, ఓవరాల్గా 9.75 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు రైట్ ఆఫ్ చేశారు. ఇంకొక పాయింట్ చెప్తా చూడండి, అత్యధికంగా ఏ ఆర్థిక సంవత్సరంలో రైట్ ఆఫ్ చేశారు? ఇది లాస్ట్ 11 సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరాల్లో చేశారు కదా, ఆ ఏ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా రైట్ ఆఫ్లు చేశారు అని అడుగుతారండి. సో 2019, 2020 ఆర్థిక సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1.59 లక్షల కోట్ల రైట్ ఆఫ్లు జరిగినాయి. మరి రీసెంట్గా అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సో ఇవన్నీ జరిగినాయి సార్ అంటే
47,568 కోట్లు అంటే తగ్గినాయండి. రైట్ ఆఫ్లు చేయడం తగ్గిపోయినాయి. సో ఇక్కడ మనకి 11 సంవత్సరాలు అవసరం లేదండి. సో ఎక్కువగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1.59 లక్షల కోట్ల రైట్ ఆఫ్లు జరిగినాయి. 24-25లో 47,565 కోట్లు రైట్ ఆఫ్లు జరిగినాయి. ఓవరాల్గా 11 సంవత్సరాల్లో 9.5 లక్షల కోట్ల రైట్ ఆఫ్లు జరిగినాయి. అన్ని బ్యాంకులు కలిపి, ఓకేనా, మన గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులు అన్ని కలిపి, ప్రైవేట్ బ్యాంకులు కాదండి, గవర్నమెంట్ బ్యాంకులు 12 నుండి చూసారా అవి. నెక్స్ట్ ఆ యొక్క టాప్ 3 ఏమున్నాయి, ఏ కంపెనీలు బాగా ఎగవేతదారులుగా చేసినాయి, చాలు. ఓకేనా, అంతమించి ఏం లేదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మనకి గ్రూప్ 2 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా కరెంట్ అఫైర్ బేస్ చేసుకుని అడుగుతారు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, విజేతలు సబలెంక, సినెర్ అని చెప్పేసి అంటారండి. చూడండి ఇక్కడ ఏంటి సార్ అంటే, తొలిసారి ఇండియన్ వెల్స్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నారంట వీళ్ళు. ఏంటి సార్ అంటే ఇది ఇండియన్ వెల్స్ ఓపెన్ సింగిల్స్ అని చెప్పేసి అంటున్నారండి, సింగిల్స్ టైటిల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటి సార్ అంటే 2026 ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్ 1000 అని చెప్పేసి పూర్తిగా అంటామండి. సార్ ఇండియన్ వెల్స్ ఓపెన్ అంటే మన ఇండియాలో జరిగిందా? నో కాదండి. అమెరికాలో ఒక సిటీ ప్లేసు ఇండియన్ వెల్స్ అని చెప్పేసి అంటామండి, అక్కడ జరిగిందండి ఇది. దీనికి మరో పేరేంటి సార్, ఈ ట్రోఫీకి మరో పేరేంటి సార్ అంటే, సో మనకి పిఎన్పి పరిబాస్ అని చెప్పేసి అంటామండి. పరిబాస్ ఓపెన్ టోర్నమెంట్ అని చెప్పేసి కూడా అంటామండి. ఓపెన్ టోర్నమెంట్ అని చెప్పేసి కూడా అంటాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీకు పిఎన్బి పరిబాస్ అన్న లేకపోతే ఇండియన్ వెల్స్ ఓపెన్ అన్న రెండు ఒకటే. ఇది 1000 అంటే ఏంటి సార్ అంటే దాంట్లో ఫార్మేట్స్ అండి, ఓకేనా, దాంట్లో ఆటలో టైప్ ఫార్మేట్స్. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్ 100 అన్న, పిఎన్బి పరిబాస్ ఓపెన్స్ మాస్టర్ 1000 టోర్నమెంట్ అన్న రెండు ఒకటే. సో ఇది మనకి ఇండియన్ వెల్స్ అనగానే ఏదో అనుకున్నారు, ఇది అమెరికాలో ఒక సిటీ పేరు, ఓకేనా, రైట్. సో మరి దీనికి సంబంధించి ఒకసారి చూసినట్లయితే మనము రైట్ ఎవరు గెలిచారు, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మీకు ఇదిగోండి పిఎన్బి పరిబాస్ ఓపెన్ అని చెప్పేసి అన్నాం కదా. మళ్ళీ మీరు కంగారు పడొద్దండి, ఇదేంటి సార్ పిఎన్బి పరిబాసు మళ్ళీ ఇండియన్ వెల్స్ రెండు ఒకటే, ఓకేనా. మరి దీనికి సంబంధించి ఎవరు విన్ అయ్యారు సార్, సింగిల్స్ అండి. ఇక్కడ మళ్ళీ మీకు డబుల్స్ కూడా ఉంటుంది, డబుల్స్ అవసరం లేదు. సింగిల్స్ ఎవరు విన్ అయ్యారు అని అడుగుతారండి. సింగిల్స్ అయితే సబలెంక విన్. ఫస్ట్ మెన్ను చూద్దామండి, ఇదిగోండి. సో మనకి జెన్నిక్ సిన్నర్ అని చెప్పేసి ఈయన విన్ అయ్యారు. ఈయన ఏ దేశానికి సంబంధించిన, ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి వీరు ఎవరి మీద గెలుపొందారు అంటే ఓడింది ఎవరు, రష్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరు సార్ అంటే రష్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకి డెనిల్ మెద్వెదేవ్ అని చెప్పేసి అంటామండి, మెద్వెదేవ్ అని చెప్పేసి అంటాము. వారు ఓడిపోయారు. నెక్స్ట్ ఉమెన్ చూసినట్టయితే, ఉమెన్ ఎవరు సార్ అంటే ఇదిగోండి, గెలిచింది ఎవరు సార్, సో సబలెంక, అరియానా సబలెంక గెలిచారండి. సో ఉమెన్ అయితే మాత్రము సబలెంక. ఏ దేశం అండి, బెలారస్ దేశం అండి, బెలారస్. మరి ఓడింది ఎవరండి, కజకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆమె, ఓకేనండి, కజకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ఆమె పేరు రెబాకినా అని చెప్పేసి అంటామండి. ఎలీనా రెబాకినా అని చెప్పేసి అంటామండి, రెబాకినా అని చెప్పేసి అంటాము, రెబాకినా. ఏ దేశం సార్, కజకిస్తాన్. విషయం ఏంటంటే 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది చూసారా, 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్, అదేనండి ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అని చెప్పేసి 4 ఉంటాయి కదా. ఆ 4 ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోయిందండి. ఆ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్ అయింది ఎవరు, ఎలీనా రెబాకినా, కజకిస్తాన్ ఆమె. ఓడింది ఎవరు, సబలెంక, బెలారస్ ఆమె. ఇప్పుడేం జరిగింది, ఈ యొక్క పిఎన్బి పరిబాస్ ఓపెన్ లో ఈమెను ఓడించింది సబలెంక. గెలిచింది ఎవరు, ఓడింది వాళ్ళ దేశాలు గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఈ పాయింట్ సార్ సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించి. రైట్ చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా ఇంపార్టెంట్. ఏంటండి, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేటువంటి ఔషధాన్ని
మలేరియా వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు. అంటే చికిత్సకు దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని హైడ్రాక్సీ క్లోరోకిన్ ఉపయోగిస్తారు. మరి మలేరియా వ్యాధిని ఎప్పటికల్లా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం, 2030 కల్లా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1991 నుంచి అప్పుడు మలేరియా కూడా చెప్పినప్పుడు కూడా చెప్పానండి. సో మనకి ఏదో ఒక ఆడదోమ కుట్టడం వల్ల వచ్చిందని చెప్పేసి కూడా చెప్పాను. ఓకేనా, రైట్. సో మనకి WHOకి సంబంధించి ఆడదోమ పేరు మీకు గుర్తు రావాలి. సో మనకి WHO 91 నుంచి ఏటా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినం నిర్వహిస్తూ ఉంది. ఓకేనా, హెల్త్ డే అని చెప్పేసి అంటాం. నర్సింగ్ వృత్తి స్థాపకురాలుగా, నర్సింగ్ వ్యవస్థకి మూలపుటమ్మగా అంటే మెయిన్గా బ్రిటిష్ సంఘ సంస్కర్త ఫ్లోరెన్స్ నైటింగేల్ను గుర్తించారు. నర్సింగ్ వృత్తి ఉన్నతికి చేసేందుకు సేవలు గుర్తుగా ఆమె జన్మదినమైనటువంటి మే 12న అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ నర్స్ డే, నర్సుల దినోత్సవంగా పాటిస్తారు. చాలా ఎగ్జామ్లో కూడా ఇంటర్నేషనల్ నర్స్ డే ఎప్పుడు అని అడిగారు, మే 12. ఎవరి యొక్క గుర్తుగా నిర్వహిస్తారు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఈ యొక్క హెల్త్ డేని సెలబ్రేట్ చేస్తుంది అంటే ఏప్రిల్ 7. సో మరి మలేరియా ఎప్పుడు సార్ అంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్. మలేరియాని ఎప్పుడు ఎరాడికేట్ చేయాలని టార్గెట్ పెట్టాం, 2030. మరి మలేరియా ఏ దోమ కుడితే వస్తుంది అది మీకు తెలియాలి. ఆల్రెడీ మీకు తెలుసు, మనం డిస్కస్ చేసాం, గుర్తెచ్చుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఏంటి సార్ అంటే 2026 థీమ్ ఆఫ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఈజ్ ఏంటి అని అన్నారు. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో మరి దీనికి సంబంధించిన సమాధానం వెరీ రీసెంట్గా డిస్కస్ చేసాం. ఆ రోజు మన లైవ్ కూడా కొంచెం డిలే అయినట్టుంది మేబీ. మరి ఆ డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడే నేషనల్ ఏంటి, దాని థీమ్ ఏంటి, మరి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని, ఆ తర్వాత 2019 అని, సో అది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందని, ఆ చట్టం అండి ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందని, యాప్లు ఏంటని, దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు గుర్తొచ్చాయా? రావాలి. రాకపోతే ఒక్కసారి మనము మార్చి ఆ డేట్ ఏదైతే ఈ డేట్ ఉందో ఒక రోజుకి ముందు ఆ వీడియో ఒకసారి చూడండి. లేదు సార్ మాకు అన్నీ గుర్తున్నాయి అంటే వెల్ అండ్ గుడ్, నువ్వు నోట్స్ బాగా ప్రిపేర్ అవుతున్నావు, బాగా చదువుతున్నావు, రైట్. సో ఇవి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా మీరు ఓపిక ఇంపార్టెంట్ అండి. సో ఇంత లెంతీ కాదని మనం చూడాల్సింది, మీరు క్వాలిటీ చూడండి, కరెంట్ అఫైర్లో క్వాలిటీ చూడండి, అది ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉందా లేదో చూడండి, డ్యూరేషన్ కాదని మనకు కావాల్సింది. ఓకేనా, రైట్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.